హలో భయ్యా, వెల్కమ్ టు మిస్టర్ కన్నీ క్రూజర్ 450 ఛానల్. ఈరోజు అయితే నేను ఒక చిన్న వ్లాగ్ తీయబోతున్నాను. ఆ వ్లాగ్ దేనికి సంబంధించిందంటే, నేను ఒక కెమెరా అయితే తీసుకున్నా బడ్జెట్ ఫ్రెండ్లీలో. చెప్పాను కదా నేను ఎట్లయినా రైడ్స్ ప్లాన్ చేస్తున్నాను. సో నాకు ఈ మొబైల్తో తీయడం అనేది చాలా కొంచెం కష్టం అనిపిస్తుంది. అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏ కెమెరా అని సెర్చ్ చేస్తే నేనైతే క్యాసోన్ అనే కెమెరాని అయితే నేను చూశాను. క్యాసోన్ 5K స్పోర్ట్స్ కెమెరా. సో చూడండి, ఈ కెమెరాని అయితే నేను అన్బాక్సింగ్ ఆల్రెడీ చేశాను, బట్ మీకోసం మళ్ళీ నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. నేను ఈ కెమెరాతోనే ఒక 2-3 వీడియోస్ కూడా తీశాను. నాకు ఈ కెమెరా చాలా బాగా నచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు అన్ని యాక్సెసరీస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇక్కడ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మనకు ఉంటుంది అండ్ 1 year వారంటీ కార్డ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడైతే మనం కెమెరా ఫీచర్స్ కానీ సో వాళ్ళు మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారో చూద్దాం. కెమెరా అయితే ఇంత చిన్న సైజులో వస్తుంది. ఇది నాకు చాలా 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 బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం గోప్రో కానీ అంటే అది కూడా ఒక హై అండ్ కెమెరా, బట్ మనకున్న బడ్జెట్లో మనం తీసుకొని వ్లాగ్స్ తీసుకోవాలి బిగినర్స్ అంటే మాత్రం ఇది చాలా మంచి కెమెరా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెమెరా. ఓకే, సో ఈ కెమెరాతో పాటు మనకు వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మన క్యాసోన్ వాళ్ళు ఏంటంటే మామూలుగా అయితే మనము ఒక హై ఎండ్ కెమెరా తీసుకుంటే మనకు వాళ్ళు ఏంటంటే యాక్సెసరీస్ అన్నీ ప్రొవైడ్ చేయరు. యాక్సెసరీస్ అంటే ఏంటంటే మెయిన్గా మనకు ఇప్పుడు వ్లాగింగ్ చేసే వాళ్ళకైతే మనకు బైక్ మౌంట్ కానీ హెల్మెట్ మౌంట్ కానీ ఇవన్నీ కూడా మనకు అవసరం అవుతుంది. సో దానికోసం మనం ఏంటంటే వీళ్ళు మనకు ద కాస్ట్ ఆఫ్ 10,000లో మనకు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇది చూడండి, ఇది యూజర్ మాన్యువల్. ఓకే, ఇదైతే యూజర్ మాన్యువల్. చూడండి, యూజర్ మాన్యువల్లో మనకు అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి వాళ్ళది. ఇందులో 1 year మనకు వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం SD కార్డు మాత్రం మనమే కొనుక్కోవాలి. ఇదొకటి నాకు మంచి అనిపించలేదు డ్రాబ్యాక్. అండ్ ఇదొకటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుండు అనిపించేది, బట్ 10,000 అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఇది కెమెరాకి సంబంధించింది. ఇదైతే మనకు ఇది ఒరిజినల్ కెమెరా. ఓకే, సో ఈ కెమెరాతో పాటు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే 2 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు, 2 బ్యాటరీస్. సో ఇప్పుడు ఈ 2 బ్యాటరీస్ అండ్ ఈ బ్యాటరీస్కు కూడా మనకేంటంటే వీళ్ళు 13,050 mAh బ్యాటరీ తోని మనకు ఇది ఇస్తున్నారు. సో ఇందులో 2 ఎందుకంటే మనకు ఒక్క బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 3 hours అయితే వస్తుంది మనకు. సో మనం ఎప్పుడైనా అవుట్డోర్ పోయినా కూడా నేను ఫుల్ ఛార్జ్ చేసుకొని అయితే పోయినా. అండ్ వీడియోస్ కూడా నేను చూపిస్తా, ల్యాప్టాప్లో ఉన్నాయి, చాలా బాగా క్లియర్గా ఉన్నాయి. ఓకే, అండ్ ఇది చోటా వాళ్ళ. ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే వాటర్ కేస్. ఓకే, యాక్చువల్గా నాకు కెమెరా దీంట్లో ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం ఒకవేళ వాటర్లో కూడా మనం వీడియో తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది కెమెరా అనేది ఇందులో పెట్టి, ఓకే చూడండి, ఈ కెమెరా అని ఇందులో పెట్టుకొని మనం అండర్ వాటర్లో కూడా షూట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ దీనికి ఒక డిసడ్వాంటేజ్ అయితే ఇచ్చేళ్ళు. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చూడండి, చూడండి ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ పిన్ను ఇట్లా మనం చేసుకొని మనము ఓకే ఇది అండర్ వాటర్లో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు దీన్ని మనం హెల్మెట్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం దేనికైనా మౌంట్ చేసుకొని మనము చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాటర్ కేసు మనకు చాలా బాగా పనిచేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ మనము అవుట్ మైక్ అంటే మనం ఏదైతే మైక్ని యూజ్ చేయాలనుకుంటున్నామో అది ఈ వాటర్ కేసులో మాత్రం మనకు ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ ఇది మనకి ప్రొవైడ్ చేస్తే వాటర్ పోతాయని ఇది ఒకటైతే డిసడ్వాంటేజ్. ఎందుకంటే మన వాయిస్ ఓవర్ మనం దీనికి ఇవ్వలేదు. ఓకే, ఇది ఉన్నప్పుడు ఇది అండర్ వాటర్లో షూట్ చేయడానికి ఇది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓకే ఇదైతే కెమెరా మనకు ఇది ఒకటి ఇచ్చారు. చూడండి, ఇది కూడా రిమోట్. అంటే మనం ఏదైతే కెమెరాని ఆపరేట్ చేసుకొని మనం డైరెక్ట్ మనము ఈ రిమోట్తోని మనం ఇదైతే కెమెరా, ఇదైతే ఫొటోస్, ఇదైతే వీడియోస్. ఓకే, డైరెక్ట్ మనం వాచ్ లాగా కూడా పెట్టుకోవడానికి బెల్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది బెల్ట్. ఓకేనా, సో ఇది బెల్ట్ లాగా పెట్టి మనం ఏంటంటే ప్రతిసారి మనము కెమెరాని ఆపరేట్ చేయకుండా దీంతో మనం యూజ్ చేసుకునేలాగా ఇచ్చారు. ఓకే, సో ఇదైతే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇది మన మెమరీ కార్డ్ నుంచి అంటే మన డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నేను OTG కేబుల్ అయితే నేను ఇది ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఈ పిన్స్ అయితే చూడండి. ఓకే, ఇదైతే మనం బైక్కి మౌంట్ చేసుకోవచ్చు హ్యాపీగా. బైక్ మౌంట్ చేసుకొని సో ఇట్లా మనకు ఏంటంటే ఇన్ని ఇచ్చారు. సో ఒకసారి చూపిస్తాను చూడండి, ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన కెమెరాకి నేను ఒక్కొక్కటిగా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం నేను ఏంటంటే బయట తీసుకున్నా, ఎందుకంటే మనకు మైక్ అనేది వైరింగ్తో ఇస్తారు. ఓకే, అంటే ఇట్లా మనకు
వైర్లెస్ది అయితే ఇవ్వరు. సో ఇది నేను బయట పర్చేస్ చేసిన. ఓకే, సో కమింగ్ టు సో ఇదైతే మనం తీసుకున్నాము. మళ్ళీ స్టార్ట్. సో ఇటు చూడండి, మనకు ఈ 10,000లోనే మనకు ఎన్నో యాక్సెసరీస్ ఇచ్చారు. ఇదేంటంటే మనం ఇది స్టిక్కర్ తీసుకొని హెల్మెట్కి మనం దీన్ని స్టిక్ చేసుకొని దీనిపైన నుంచి మనం ఏంటంటే ఈ కేస్ ఉంది కదా, ఈ కేస్ని మనము ఇట్లా యూజ్ చేసుకునేలాగా మనకి వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో ఇట్లా డిఫరెంట్గా మనం దీన్ని కానీ ఇంకా ఇక్కడ కూడా చూడండి ఇవి ఇట్లా మౌంట్ చేసుకొని దీన్ని ఇక్కడ ఈ హెల్మెట్కి మౌంట్ చేసుకోవడం కానీ అంటే పైన అతుకు పెట్టుకునేలాగా ఇది మనకి ఇచ్చారు. సో దాని తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా మనకు అంటే ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్స్ లాగా ఇవి ఇచ్చారు. ఇదేమో మనం బైక్ హ్యాండిల్కి వాడుకోవడానికి అండ్ చిన్న చిన్న బెల్ట్స్. ఓకే, అండ్ ఇంకా మనకు ఓకే ఇది చూడండి, ఇదేమో కెమెరాకు కేసు. ఓకే, ఇదేమో వాటర్ ప్రూఫ్ది, ఇదేమో నార్మల్ కేసు. అండ్ నేను ఎప్పుడైనా నార్మల్ కేస్తోనే నేను షూట్ చేయడానికి అది చేస్తాను, ఎందుకంటే ఇది వాటర్ కేస్తోనే మనకు వాయిస్ అనేది రాదు కదా. సో మనం ఇదైతే ఇలా ఫిక్స్ చేసి అయితే మనము దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని కూడా కెమెరాని ఆన్ చేస్తాను ఇదైతే. అండ్ ఈ పట్టీలు అంటే మనకి ఏంటంటే చెస్ట్కి కానీ లేదంటే హెడ్కి కానీ యూజ్ చేసుకునేలాగా ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ ఇదేంటంటే టై చేసుకోవడానికి ఇవి చిన్న అన్నీ కూడా మనం ఒక్కొక్క దానికి ఒకటి కనెక్ట్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. చిన్న అన్నితో పాటు మనకు ఒక ఏమిటంటే కేబుల్ వైర్ కూడా ఇచ్చారు. సో దీన్ని ఏంటంటే మనము ఈ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ బ్యాటరీస్కి కనెక్ట్ చేసుకొని మనం ఇంట్లో ఏదైతే ఛార్జర్ వాడతామో ఆ ఛార్జర్ వాడతాం. ఓకే, ఇక్కడ మనకు ఏదైనా కూడా మనకి ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు బ్యాటరీలో ఉన్నప్పుడు రెడ్ కలర్, ఒకవేళ బ్యాటరీ ఫుల్ అయిందనుకో మనకు బ్లూ కలర్. ఓకే, 2 బ్యాటరీలు అయితే ఫుల్ అయితే మనకి డెఫినెట్గా మనకు ఒక 3 అవర్స్ అంటే 6 అవర్స్ అయితే మనం షూట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇదేంటంటే చిన్న ఒక మనకు ఏంటంటే ఇది ట్రైపాడ్ లాగా, చాలా బుజ్జి ట్రైపాడ్, చాలా బాగుంది, నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ దీన్ని మనం ఇట్లనే కనెక్ట్ చేసుకొని అండ్ డిఫరెంట్గా మనం కనెక్ట్ చేసుకొని కొన్ని నాకు మిస్ అయిపోయినాయి, బట్ ఏంటంటే ఇవన్నీ బ్యాగ్లోనే ఉన్నాయి. ఓకే, యాక్సెసరీస్ ఇదైతే మాత్రం క్యాసన్ వాళ్ళది, ఈ కార్డు మనకి ఇస్తారు. సో మనకు 1 year వారంటీ కోసం అయితే ఇందులో మనం స్కాన్ చేసి మనము 1 year అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ మనకు ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఇదన్నీ కూడా ప్రొవైడ్ మన అంటే కెమెరాని వ్లాగ్ ఎట్లా సెటప్ చేసుకోవాలని చూడండి. మనకి ఈ పొజిషన్లో అయితే నేను సెటప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా ఈ రెఫరెన్స్ ఉన్నప్పుడు నేనైతే పైకి మౌంట్ చేశాను, అంటే ఫిక్స్ చేయడము. అలా ఫిక్స్ చేసి ఏంటంటే మనకు కెమెరా అనేది వ్యూ అనేది ప్రాపర్గా పడదు ముందు. సో ఇట్లా డౌన్లో పెట్టడం ప్రాపర్. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే చూడండి మైక్ కూడా ఎక్కడ సెటప్ చేయాలనేది కూడా మనకు ఈ పేపర్లో ఒక రెఫరెన్స్ లాగా మనకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా, సో ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ఈ బ్యాటరీని కెమెరాను ఆన్ చేసి మీకు చూపిస్తాను, దీని క్లారిటీ ఎలా ఉంది ఏంటనేది. సో ఇక్కడ చూడండి, ఇదైతే మనకు బ్యాటరీ ప్లేస్. ఓకే, సో దీంట్లో మనం ఏంటంటే ఇక్కడ మనము పెన్ డ్రైవ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ ఏంటంటే ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాను. ఓకే, సో చూడండి నేనైతే కొన్ని షూట్ చేసిన వీడియోస్ ఓకే చూపిస్తున్నా చూడండి. ఎగ్జాంపుల్ ఒక బైక్ రైడ్ వీడియో అయితే చేశాను. సో నేను ఒక రైడ్ అయితే చేశాను హైదరాబాద్ వరకు. అప్పుడు నేను కొన్ని వీడియో అయితే షూట్ చేసిన రైడర్స్తోని. అండ్ లెట్ మీ చెక్ వన్స్. ఓకే, సో మనకు కెమెరా క్లారిటీ చూడండి ఎంత బాగుందో. సో ఇది మన కెమెరా క్లారిటీ. నేనైతే ఇది వరంగల్ టు హైదరాబాద్ కదా షూట్ చేసిన. నేను ఒక రైడర్స్తోనైతే నేను రైడ్ అయితే చేసిన, సౌత్ రైడర్స్తోని. సో నాకు కెమెరా క్లారిటీ కానీ అండ్ దాంట్లో మనం ఎంత అంటే నేను ఆ సెట్టింగ్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా మనకు కెమెరా కూడా వస్తుందో చూడండి, వీళ్ళే రైడర్స్. సో ఓకే, నేను ఇది రెఫరెన్స్ కోసం ఈ వీడియోస్ అయితే నేను ఇట్లా పెట్టిన. సో ఇప్పుడైతే మనము కెమెరా ఆన్ చేసి దాని సెట్టింగ్స్ అయితే వాళ్ళు ఈ శాండిస్క్ అంటే మైక్రో ఎస్డి అయితే మనకు ప్రొవైడ్ చేయాలి, మనం అయితే తీసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు ఏంటంటే శాండిస్క్ ఎక్స్ట్రీమ్ మాత్రమే తీసుకోమన్నారు, ఎందుకంటే ఇదైతేనే ప్రాపర్గా ఉంటుంది, లేదంటే హీట్ అయిపోయి మన మెమరీ కార్డ్ అనేది ఖరాబ్ అవుతుందని చెప్పారు. కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఇది తీసుకొని నేను కెమెరా ఇది ఇక్కడ కెమెరా ప్లేస్లో ఇది ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకే, సో ఇక్కడ ఇదైతే ఆ ప్లేస్. ఆ తర్వాత మనం అయితే బ్యాటరీని అయితే మౌంట్ చేసి మనం కెమెరాని అయితే ఆన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి బ్యాటరీ ప్లేస్ చేశాను. ఓకే,
చూడండి ఎంత బుజ్జిగా ఎంత బాగుందో. అసలు చేతిలో కూడా చిన్నగా అంటే ఇట్లా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, పాకెట్లో కూడా పెట్టుకొని. సో నేనైతే ఆన్ చేస్తున్నా చూడండి. ఓకే, సో కెమెరా అయితే ఆన్ అయిపోయింది. ఓకేనా, చూడండి దీంట్లో మనకు సెట్టింగ్స్, ఇక్కడ నేనైతే ఫుల్ బ్యాటరీ అయితే పెట్టాను కాబట్టి మనకు ఫుల్ ఉంది. ఓకే, ఈ సెట్టింగ్స్లో మనము డిఫరెంట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక చూడండి వీడియో రెవల్యూషన్, మనకు వీడియో రెవల్యూషన్ వచ్చేసి 5K 30 Mbps 4K అండ్ ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత మనము దీంట్లో చేయొచ్చు. నేను ఎక్కువ దీనిలో అంటే ఈ 1080pలో నేనైతే ఎక్కువ షూట్ చేయడానికి ఇస్తాను. చూడండి ఎంత బాగుంటుందో క్లారిటీ. సో ఇక చూడండి కెమెరా అనేది రికార్డ్ అవుతుంది చూడండి. ఓకేనా, సో దీంట్లో మనకు డిఫరెంట్ మోడ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, నేను క్యాష్ ఆన్లోనే నేను చేశాను. ఈ బటన్ వచ్చేసి ఏంటంటే రికార్డ్ ఆన్ ఆఫ్ బటన్. ఓకే, ఇదేమో స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ బటన్. ఓకేనా, ఇదేమో ఎక్స్టర్నల్ మైక్ కోసం యూజ్ చేసేది, ఇదేమో మనకు నార్మల్గా అయితే ఇచ్చారు. ఇది ఏంటో కూడా నాకు కూడా ఐడియా లేదు. ఇదేంటంటే మనకు మన బుజ్జి ట్రైపాడ్కి, లైక్ ఏంటంటే ఈ ట్రైపాడ్ ఉంది కదా, సో ఈ ట్రైపాడ్కి మనం ఇట్లా మౌంట్ చేసుకోవచ్చు. ఏంటంటే మనము కెమెరాని ఎట్లనైనా అంటే ఈజీ వేలో హ్యాండిల్ చేసేలాగా ఇదైతే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ ట్రైపాడ్ని కూడా మనం ఎక్కడంటే అక్కడ మౌంట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా, సో ఇది నాకు బాగా నచ్చింది ఈ క్యాష్ ఆన్ వాళ్ళు ఇచ్చిన యాక్సెసరీస్. ఇక్కడ ఇది ఏదైతే మనం ఇట్లా ఎక్కువ ప్రెస్ చేసినామంటే చూడండి మనకు ఫ్రంట్ స్క్రీన్ అంటే 2 స్క్రీన్స్ అయితే మనకు ఉన్నాయి. ఒకటి బ్యాక్ స్క్రీన్ అండ్ ఫ్రంట్ స్క్రీన్. అంటే మనము ఫ్రంట్ కూడా ఇలా మనము ఇట్లా సెల్ఫీ లాగా తీసుకునేలాగా చాలా అద్భుతంగానైతే ఇచ్చారు. సో మనకు ఈ బటన్ ఇక్కడ డౌన్ అండ్ అప్ బటన్స్ ఉంటాయి. ఈ డౌన్ అప్ బటన్స్లో మనము దీన్ని డౌన్ బటన్ని ఎక్కువ ప్రెస్ చేస్తే బ్యాక్ ఫ్రంట్. సో ఇట్లా మనకు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు వీడియో రెవల్యూషన్స్ ఉంటాయి చూడండి. వీడియో రెవల్యూషన్స్, స్లో మోషన్, స్టడీ మోషన్ అండ్ అండర్ వాటర్. సో ఇట్లా డిఫరెంట్గా మనకు కింద ఫొటోస్ కూడా. ఓకే, సో మనకు ఫొటోస్ కూడా మనకు కింద ఫొటోస్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కెమెరా అయితే నాకు చాలా బాగా నచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది, కెమెరా కూడా చాలా క్లారిటీ ఉంది. 5K. నేను తీసుకున్నది మాత్రం క్యాసాన్ 6X11 అన్నమాట. ఓకే, సో మీరు కూడా ఈ కెమెరాని తీసుకోవాలి, వ్లాగ్స్ చేయాలి అని అంటే ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నారో నాలాంటి యూట్యూబర్స్కి ఇది చాలా బెస్ట్ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైస్లో ఈ కెమెరా అయితే వాళ్ళు క్యాసాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ బ్రాండ్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. ఓకే, సో నేనైతే సజెషన్ చేస్తున్నా, ఇట్స్ మై ఓన్ ఒపీనియన్. మీరైతే తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి. వీడియోస్ కూడా తీశాను, వీడియోస్ చూస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను త్వరలో రేపటి నుంచి ఏంటంటే నేను డిఫరెంట్ వ్లాగ్స్ అంటే వీడియోస్ అయితే చేయబోతున్నాను. అందుకే ఈ కెమెరా సెటప్ ఇదంతా కూడా నేను అన్వ్లాగింగ్ అని చేస్తున్నాను. ఓకేనా, సో ఇందులో చాలా సెటప్స్ అనేవి ఉన్నాయి. సో మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఈ వీడియో సెటప్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఇప్పటికే వీడియో లాగ్ అయింది కాబట్టి సో నేను ఈ వీడియోని ఇక్కడికి ఏంటంటే షార్ట్లో ఎండ్ చేయడానికి చూస్తున్నాను. ఓకే, సో మనకు 2 బ్యాటరీస్ ప్లస్ మన కెమెరా యాక్సెసరీస్ అండ్ కేసు, వాటర్ కేసు అండ్ ఎవ్రీథింగ్ మనకు ఏంటంటే 10,000లోనే వస్తుంది. ఓకే, మీరు ఎవరైనా కొనాలి అని అనుకుంటే మాత్రం నేను మన కింద బయోలో నేను లింక్ ఇస్తాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి కొనండి. ఓకే, క్యాష్ ఆన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇది ఎక్స్టర్నల్ మైక్ అంటే నేను ఏదైతే బయట తీసుకున్నా, సో నేను ఏదైతే ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు. బట్ నాకు ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ ఇది ఒక నా 800,000 రూపీస్లో నేను తీసుకున్నా. బట్ ఓకే, నైస్. నేను ఇప్పుడు యూజ్ చేసేది కూడా ఇదే. ఓకే, నెక్స్ట్ నేనేంటంటే దేనికైతే వచ్చిన ఎక్స్టర్నల్ వైర్తో వచ్చిన మైక్ ఏంటంటే ఉందో అది నేనైతే మన హెల్మెట్కి అయితే సెటప్ చేశాను. సో ఇది నా గోప్రో సెటప్. ఓకే, గోప్రో అంటే క్యాష్ ఆన్ సెటప్. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ గోప్రో అని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సెటప్ చేశాను నేను. ఓకే, ఇక్కడ నేను వైర్తోని ఇదంతా కూడా హెల్మెట్లో నేను మౌంట్ చేసి చూడండి ఈ కేబుల్ వైర్ అవుతుంది కదా. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే మన ఇక్కడ కెమెరా ఉంది కదా, ఈ కెమెరాకి నేను మౌంట్ చేస్తాను. ఎందుకంటే నేను వ్లాగ్స్ తీస్తాను కాబట్టి. సో నేనైతే ఇదైతే ఇక్కడ సెటప్ తీసుకున్నాను. నేను ఇది ఎక్స్టర్నల్గా తీసుకున్నాను బయట. ఇది మనకు ఒక 300 రూపీస్ ఉంటుంది. అంటే ఎవరైతే బైక్ వ్లాగ్స్ తీసుకుంటారో వాళ్ళు. అండ్ ఈ కెమెరా ఎవరైనా తీసుకోవచ్చు, రీల్స్ తీసుకునే వాళ్ళు లైక్ కిచెన్ వ్లాగ్స్ తీసుకునే వాళ్ళు, ఎలా అంటే వాళ్ళైనా ఈజీగా తీసుకొని మనకు ఇంకొకటి ఏంటంటే మనకు ల్యాప్టాప్ ఉందనుకో డైరెక్ట్ ఈ ఓటీజీ కేబుల్తోని మనము డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు చూపించాను యూట్యూబ్లో, మీకు ల్యాప్టాప్లో అయితే చూపించాను. ఓకే, వీడియో క్లారిటీ ఎలా ఉందని. ఓకేనా, సో ఇంకొకటి ఏంటంటే నేను ఒక చిన్న బుజ్జి బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఏంటంటే నాకు ఈ సామాన్ అంతా వాడడానికి. ఇది నా బైక్ బ్యాగ్ అన్నమాట. ఓకేనా, కంప్లీట్గా నా వ్లాగ్స్ సంబంధించిన నా గ్లౌజెస్కి కానీ, నా క్యాప్స్ కానీ, నా స్పెట్స్ కానీ అన్నీ కూడా ఇది. ఓకే, నేను ఇది డీమార్ట్లో అయితే పర్చేస్ చేశాను.
ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్. మీరేంటంటే నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. నేను చాలా వ్లాగ్స్ తీయాలనుకుంటున్నా, రైడ్స్ చేయాలనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను రేపటి నుంచి కొన్ని కొత్త రైడ్ వ్లాగ్స్ అంటే ఏంటంటే నేచర్ వ్లాగ్స్ తీయాలనుకుంటున్నా. సో దానికోసమే ఇదంతా సెటప్. అండ్ నేను ఆల్రెడీ పోర్టబుల్ స్టవ్ అయితే ఆర్డర్ పెట్టాను. పోర్టబుల్ స్టవ్ తెలుసు కదా, పోర్టబుల్ స్టవ్ క్యాంపెయిన్కి సంబంధించిన సెటప్స్ అంతా కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అదంతా వచ్చిన తర్వాత దాన్ని కూడా నేను ఒకరోజు వీడియో అయితే తీస్తాను. సో ఫైనల్గా అయితే మన వీడియో ఎండ్కి వచ్చింది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, నా వీడియోని షేర్ చేసి నాకు మంచి వ్యూస్ వచ్చేలాగానైతే మీరు చూడండి. సో మీరు మీ సపోర్ట్తోని మీరు ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా మంచి వ్లాగ్స్ చేయాలనుకుంటున్నా. సో ఇంకొకటి ఏంటంటే ఎవరైనా నాతోని రైడ్ రావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉన్నది. ఫ్రీ రైడ్స్, ఖచ్చితంగా ఫ్రీ రైడ్స్. అంటే ఎలా అంటే నేను ఎక్కడికైతే రైడ్స్ పోవాలనుకుంటున్నాను, నేనైతే మంచి నేచర్ రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నా. డెఫినెట్గా నాకైతే పిన్ చేయండి. బాయ్.